శాతవాహన రాజ్య స్థాపకుడు ఎవరు? ఆప్షన్ ఏ పులోమావి, ఆప్షన్ బి కృష్ణుడు, ఆప్షన్ సి శ్రీముఖుడు, ఆప్షన్ డి యజ్ఞశ్రీ శాతకర్ణి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి శ్రీముఖుడు. మౌర్యుల అనంతరం శ్రీముఖుడు దక్కన్ ప్రాంతంలో శాతవాహన రాజ్యాన్ని స్థాపించాడు. అయితే మనకి కొన్ని బుక్స్‌లో శ్రీముఖుడు అనిచ్చారు. కొన్ని బుక్స్‌లో సిముఖుడు అనిచ్చారు. సో, మనకి ఆప్షన్స్‌లో ఏదిస్తే దాన్ని తీసుకుంటే సరిపోతుంది. ఈ శాతవాహన వంశానికి తొలి రాజుగా శ్రీముఖుడు చరిత్రలో ఒక మంచి గుర్తింపు పొందడం జరిగింది. మీరు మీ స్కోర్‌ని కామెంట్ సెక్షన్‌లో షేర్ చేయడం మర్చిపోకండి. దీనివల్ల మిగతా వారు కూడా ఇన్‌స్పైర్ అవుతారు. అలాగే భవిష్యత్తులో మేము మరిన్ని మంచి వీడియోలను మీ ముందుకు తీసుకురావడానికి మాకు కూడా ఎంతో ఎంకరేజింగ్‌గా ఉంటుంది. శాతవాహన రాజులలో అందరికంటే గొప్పవాడు ఎవరు? ఆప్షన్ ఏ మొదటి శాతకర్ణి, ఆప్షన్ బి గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ డి రెండవ శాతకర్ణి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి గౌతమిపుత్ర శాతకర్ణి. శాతవాహన రాజులందరిలో కూడా గౌతమిపుత్ర శాతకర్ణి చాలా గొప్ప రాజు. ఇతడు శిలాశాసనాలలో తన తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ పేరును పొందుపరిచినటువంటి మొదటి రాజు కూడా. అయితే ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ శాతవాహనులను వారి రాజకీయ చరిత్రను బట్టి 2 భాగాలుగా విభజించారు. ఒకటి తొలి శాతవాహనులు, 2 మలి శాతవాహనులు. ఒకవేళ మనకి క్వెషన్‌లో తొలి శాతవాహనులలో అందరికంటే గొప్పవాడు ఎవరంటే అప్పుడు మొదటి శాతకర్ణి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే మలి శాతవాహన రాజుల్లో గొప్ప రాజు ఎవరంటే అప్పుడు యజ్ఞశ్రీ శాతకర్ణి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. అలాగే ఈ రెండవ శాతకర్ణి అనేవాడు ఈ శాతవాహనులందరికంటే కూడా అత్యధికంగా 56 సంవత్సరాలు పరిపాలన చేయడం జరిగింది. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఇంకా ఏవైనా మీ అమూల్యమైన సూచనలు, సలహాలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. శాతవాహన రాజులలో చివరివాడు ఎవరు? ఆప్షన్ ఏ శివశ్రీ శాతకర్ణి, ఆప్షన్ బి యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ సి వాసిష్ఠీపుత్ర శాతకర్ణి, ఆప్షన్ డి మూడవ పులోమావి. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి మూడవ పులోమావి. శాతవాహన రాజులందరిలో చివరివాడు ఎవరంటే మూడవ పులోమావి. మత్స్య పురాణం ఆధారంగా శాతవాహన సామ్రాజ్యాన్ని 30 మంది రాజులు పరిపాలించారని మనకు తెలుసు. సో, అందులో ఈ మూడవ పులోమావి అనేవాడు 30వ రాజన్నమాట. అయితే ఈ మూడవ పులోమావిని శ్రీశాంతమూలుడు చంపి ఇక్ష్వాకు రాజ్యాన్ని స్థాపించాడు. శాతవాహనుల తొలి రాజధాని ఏది? ఆప్షన్ ఏ కోటిలింగాల, ఆప్షన్ బి ధరణికోట, ఆప్షన్ సి ప్రతిష్టానపురం,
ఆప్షన్ డి జున్నార్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కోటిలింగాల. శాతవాహనులు కోటిలింగాలను తమ తొలి రాజధానిగా చేసుకొని పరిపాలనను కొనసాగించారు. తెలంగాణలో ప్రస్తుత జగిత్యాల జిల్లాలోని గోదావరి పెద్దవాగు కలిసే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు ఎగువన ఈ కోటిలింగాలనేది ఉంది. అయితే ఇది ప్రాచీన భారతదేశంలోని 16 జనపదాలలో ఒకటైనటువంటి అస్మక అనే జనపదానికి రాజధాని నగరంగా కూడా ఉండేది. శాతవాహన పాలకులు మొత్తం 30 మంది అని ఏ పురాణం తెలియజేస్తుంది? ఆప్షన్ ఏ భాగవత పురాణం. ఆప్షన్ బి గరుడ పురాణం. ఆప్షన్ సి మత్స్య పురాణం. ఆప్షన్ డి మార్కండేయ పురాణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మత్స్య పురాణం. శాతవాహనుల వంశంలో మొత్తం 30 మంది పాలకులు ఉన్నట్లు మత్స్య పురాణం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది భారత పురాణాల్లో ఒకటి మరియు శాతవాహనుల చరిత్రకు విలువైన సాక్ష్యాన్ని అందిస్తుంది. కోటి లింగాల వద్ద లభించిన నాణేల్లో శ్రీముఖుడు ఏమని పిలువబడ్డాడు? ఆప్షన్ ఏ చిముక. ఆప్షన్ బి సిముకుడు. ఆప్షన్ సి పులుమి. ఆప్షన్ డి రాజముకుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ చిముక. కోటి లింగాల వద్ద లభించిన నాణేల్లో శ్రీముఖుడిని చిముక అని సంబోధించడం జరిగింది. అంటే అక్కడ లభించినటువంటి నాణేలపై చిముక అని ముద్రించి ఉంది. నానాఘాట్ శాసనాన్ని ఎవరు వేయించారు? ఆప్షన్ ఏ మూడవ పులోమావి. ఆప్షన్ బి గౌతమి బాలశ్రీ. ఆప్షన్ సి యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆప్షన్ డి దేవి నాగానిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి దేవి నాగానిక. 1వ శాతకర్ణి భార్య అయినటువంటి దేవి నాగానిక నానాఘాట్ శాసనాన్ని వేయించింది. ఇది ప్రాకృతంలో ఉంది. అయితే ఈ శాసనంలో 1వ శాతకర్ణికి సంబంధించినటువంటి బిరుదులు పేర్కొనబడ్డాయి. అవేంటంటే అప్రతిహాత చక్ర, ఏకవీర, శూర, దక్షిణ పదాపతి అనేటటువంటి బిరుదులు ఈ శాసనంలో పేర్కొనబడ్డాయి. హాలుడు ప్రాకృతంలో రచించిన గ్రంథం ఏది? ఆప్షన్ ఏ మాళవికాగ్నిమిత్రం. ఆప్షన్ బి గాథా సప్తశతి. ఆప్షన్ సి బృహత్ కథ. ఆప్షన్ డి కథా సరిత్సాగరం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి గాథా సప్తశతి. శాతవాహన రాజైనటువంటి హాలుడు ప్రాకృతంలో రచించినటువంటి గ్రంథం ఏంటంటే గాథా సప్తశతి. అయితే ఇతడి గ్రంథాన్ని ప్రాకృత భాషలో ఉన్నటువంటి 700 కవితలను సంకలనం చేసి దీన్ని రచించిండు.
ఈ గాథా సప్తశతి అనేటటువంటి గ్రంథం ప్రాచీన ఆంధ్ర సాహిత్యంలో అత్యంత ప్రాముఖ్యం గల కవితా గ్రంథంగా గుర్తింపు పొందింది. క్రింది వాటిలో తప్పుగా జతపరచబడిన దానిని గుర్తించండి. ఆప్షన్ ఏ నాసిక్ శాసనం గౌతమి బాలశ్రీ. ఆప్షన్ బి హాతిగుంప శాసనం కారవేలుడు. ఆప్షన్ సి మ్యాకదోని శాసనం రెండవ పులోమావి. ఆప్షన్ డి నానాఘాట్ శాసనం దేవి నాగానిక. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి మ్యాకదోని శాసనం రెండవ పులోమావి. సో మనకి క్వశ్చన్లో తప్పుగా ఉన్నటువంటి దాన్ని గుర్తించమన్నాడు. కాబట్టి మనకి ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్‌లో తప్పుగా ఉన్న ఆప్షన్ ఏంటంటే మేకధోని శాసనం అనేది తప్పుగా ఉంది. అసలు మేకధోని శాసనాన్ని వేయించింది ఎవరు అంటే మూడవ పులోమావి. అతడు తన 8వ రాజ సంవత్సరంలో ఈ శాసనాన్ని వేయించిండు. ఈ శాసనంలో ప్రధానంగా బౌద్ధ మఠాలకు ఇచ్చినటువంటి దానాల వివరాలను ఇందులో పేర్కొన్నారు. అట్లాగే మిగతా ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. నాసిక్ శాసనం. ఈ నాసిక్ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే గౌతమి బాలశ్రీ వేయించింది. ఈమె ఎవరు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి. ఈ శాసనంలో ప్రధానంగా గౌతమిపుత్ర శాతకర్ణి సాధించినటువంటి విజయాల గురించి ఇందులో పేర్కొంది. నెక్స్ట్ హాతిగుంప శాసనం. సో ఈ శాసనాన్ని వేయించింది కారవేలుడు. సో ఈ శాసనంలో ప్రధానంగా రాజ్యాధికారం అనేది వంశపారంపర్యంగా వస్తుందని, అట్లాగే ఈ రాజ్యాధికారాన్ని స్వీకరించడానికి ముందు రాజపుత్రులు అన్ని విద్యలలో కూడా శిక్షణ పొంది ఉంటారని ఇది మనకి తెలియజేస్తుంది. అట్లాగే నానాఘాట్ శాసనం. ఈ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే దేవి నాగానిక. ఈ దేవి నాగానిక ఎవరు అంటే మనకిక్కడ 1వ శాతకర్ణి యొక్క భార్య. ఈ శాసనంలో ఆమె ఈ 1వ శాతకర్ణి యొక్క గొప్పతనం గురించి, ఆనాటి సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి ఇందులో మనకి పేర్కొనడం జరిగింది. కవివత్సలుడు అనే బిరుదు గల శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ ఏ కుంతల శాతకర్ణి. ఆప్షన్ బి గౌతమిపుత్ర శాతకర్ణి. ఆప్షన్ సి మూడవ పులోమావి. ఆప్షన్ డి హాలుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి హాలుడు. హాలునికి కవివత్సలుడు అనేటటువంటి బిరుదుంది. ఇతడు ఒక కవిరాజు. ఇతడు గాథా సప్తశతి అనేటటువంటి ఒక మహత్తరమైనటువంటి గ్రంథాన్ని ప్రాకృతంలో రచించిండు. అందుకే హాలుని కాలాన్ని స్వర్ణయుగం అని కూడా అంటారు. రెండవ పులోమావి కాలంలో నిర్మించబడిన ప్రఖ్యాత స్తూపం ఏది? ఆప్షన్ ఏ సాంచి. ఆప్షన్ బి అమరావతి. ఆప్షన్ సి బోధ్ గయా. ఆప్షన్ డి నలంద. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి అమరావతి. రెండవ పులోమావి కాలంలో నిర్మించబడ్డటువంటి ఒక ప్రఖ్యాతమైనటువంటి స్తూపమే అమరావతి. దీని యొక్క నిర్మాణంతో బౌద్ధ కళకు ఒక విశిష్టమైనటువంటి గుర్తింపు స్థానం దక్కాయి. అయితే ఈ ప్రాంతంలో శిల్పకళ మరియు మూర్తి శిల్పానికి కూడా గొప్ప గుర్తింపు లభించింది. శాతవాహనుల పరిపాలనకు సంబంధించిన అధికార భాష ఏది? ఆప్షన్
ఏ ప్రాకృతం, ఆప్షన్ బి తమిళం, ఆప్షన్ సి సంస్కృతం, ఆప్షన్ డి తెలుగు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రాకృతం. శాతవాహనులు తమ పరిపాలనలో ప్రాకృత భాషను తమ అధికార భాషగా ఉపయోగించారు. ఇది వారి శాసనాల్లో కూడా మనకి స్పష్టంగా కనబడుతుంది. అంటే ఆ కాలంలో వేయించినటువంటి శాసనాలన్నీ కూడా ప్రాకృత భాషలోనే ఉండేటివి. అంటే ఆనాటి సమాజంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ప్రాకృత భాష అనేది ఒక వాడుక భాషలాగా ఉండి వాళ్ళకి చాలా సులభంగా అర్థమయ్యేది. గౌతమీపుత్ర శాతకర్ణి పేరు ఉన్న శాసనం ఎక్కడ లభించింది? ఆప్షన్ ఏ అజంతా, ఆప్షన్ బి హాతిగుంప, ఆప్షన్ సి నాసిక్, ఆప్షన్ డి కార్లే. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి నాసిక్. నాసిక్‌లో గౌతమిపుత్ర శాతకర్ణి పేరున్నటువంటి శాసనం లభించింది. ఈ శాసనాన్ని వేయించింది ఎవరు అంటే, ఈ గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అయినటువంటి గౌతమి బాలశ్రీ వేయించింది. సో, ఈ శాసనంలో మనకి అతను అతడు అంటే గౌతమిపుత్ర శాతకర్ణి సాధించినటువంటి విజయాలు, అతని పాలనకు సంబంధించినటువంటి వివరాలు ఇందులో మనకి లభ్యమయ్యాయి. గౌతమీపుత్ర శాతకర్ణి ఓడించిన శకరాజు ఎవరు? ఆప్షన్ ఏ కుషాణుడు, ఆప్షన్ బి సహపానుడు, ఆప్షన్ సి కనిష్కుడు, ఆప్షన్ డి మిత్రవర్ముడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి సహపానుడు. గౌతమీపుత్ర శాతకర్ణి నాసిక్ దగ్గర జరిగినటువంటి జోగల్ తంబి అనే యుద్ధంలో శకరాజు అయినటువంటి సహపానుని ఓడించి దక్షిణ భారతదేశంలో తన యొక్క అధికారాన్ని విస్తరించాడు. తెలంగాణలో బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు బయటపడిన ప్రదేశాలు ఏవి? ఆప్షన్ ఏ ఫణిగిరి, నీలకొండపల్లి, ఆప్షన్ బి కొండాపూర్, ధూళికట్ట, ఆప్షన్ సి పెద్దబంకూర్, కీసరగుట్ట, ఆప్షన్ డి పైవన్నీయు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీయు. సో మనకి తెలంగాణలోని ఫణిగిరి, నీలకొండపల్లి, కొండాపూర్, ధూళికట్ట, పెద్దబంకూర్, కీసరగుట్ట వంటి ప్రదేశాల్లో మనకు బౌద్ధ స్తూపాలు, విహారాలు, చైత్యాలు మొదలైనవి బయటపడ్డాయి. అంటే ఈ ప్రదేశాలు శాతవాహనుల కాలానికి చెందినటువంటి బౌద్ధ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తున్నాయి. శాతవాహనుల రాజ్యంలో ఆహారాలు అంటే ఏమిటి? ఆప్షన్ ఏ రాష్ట్రాలు, ఆప్షన్ బి పట్టణాలు, ఆప్షన్ సి గ్రామాలు, ఆప్షన్ డి పౌరసత్వ సంస్థలు.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రాష్ట్రాలు. శాతవాహనుల కాలంలో ఆహారాలు అంటే రాష్ట్రాలు లేదా రాజ్య విభాగాలు అని పిలిచేవారు. వీటి ఆధీనంలో గ్రామాలు మరియు పట్టణాలు ఉండేవి. శాతవాహనుల కాలంలో గ్రామాధికారులను ఏమని పిలిచేవారు? ఆప్షన్ ఏ హిరణ్యకుడు, ఆప్షన్ బి మహామాతృలు, ఆప్షన్ సి గ్రామని, ఆప్షన్ డి మండలాధిపతి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గ్రామని. శాతవాహనుల కాలంలో గ్రామాధికారులను గ్రామని అనే పేరుతో పిలిచేవారు. వారు గ్రామానికి సంబంధించినటువంటి నిర్వహణ మరియు వ్యవస్థాపన పనులను చేపట్టేవారు. అలాగే గ్రామ స్థాయిలో పాలనకు బాధ్యులుగా ఉండేవారు. శాతవాహనుల పరిపాలనలో నిగమ అంటే అర్థం ఏమిటి? ఆప్షన్ ఏ గ్రామాలు, ఆప్షన్ బి పట్టణాలు, ఆప్షన్ సి జిల్లా, ఆప్షన్ డి రాజ్యం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి పట్టణాలు. శాతవాహనుల పరిపాలనలో నిగమ అంటే పట్టణాలని అర్థం. ఇవి ముఖ్యమైనటువంటి వాణిజ్య పాలనా కేంద్రాలుగా ఉండేవి. క్రింది వాటిలో తప్పుగా ఉన్నదానిని గుర్తించండి. ఆప్షన్ ఏ కుల పెద్ద గ్రామని, ఆప్షన్ బి మంత్రులు మహామాతృలు, ఆప్షన్ సి కోశాధికారి హిరణ్యకుడు, ఆప్షన్ డి పౌరసభ నిగమ సభ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ కుల పెద్ద గ్రామని. సో మనకి క్వశ్చన్లో తప్పుగా ఉన్నటువంటి దాన్ని గుర్తించమన్నాడు. సో మనకి 4 ఆప్షన్స్‌లో కుల పెద్ద అనేటటువంటి ఆప్షన్ తప్పుగా ఉంది. ఎందుకు అంటే మనకి కుల పెద్దలు గ్రామని అని ఇచ్చారు. సో మనకి గ్రామని అని ఎవరిని పిలుస్తాం? గ్రామాధికారులను గ్రామని అని పిలుస్తాం. మరి కుల పెద్దని ఏమని పిలుస్తాము అంటే గహపతి అనేటటువంటి పేరుతో పిలుస్తాం. అట్లనే మంత్రులను మహామాతృలని పిలుస్తాం. ఓకే. ఇది కరెక్ట్‌గానే ఉంది. నెక్స్ట్ కోశాధికారిని హిరణ్యకుడు అని పిలుస్తాం. ఓకే. నెక్స్ట్ పౌరసభని మనం నిగమ సభ అని కూడా పిలుస్తాం. కాబట్టి కుల పెద్ద అనేటటువంటిది తప్పుగా ఉంది. కాబట్టి అదే మనకిక్కడ ఆన్సర్ అవుతుంది. శాతవాహనుల కాలంలో రాజు యొక్క స్వంత భూములను ఏ పేరుతో పిలిచేవారు? ఆప్షన్ ఏ అగ్రహార భూములు, ఆప్షన్ బి ఖిల భూములు, ఆప్షన్ సి సీమ భూములు, ఆప్షన్ డి రాజకంకేట. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి రాజకంకేట. శాతవాహనుల కాలంలో రాజుల యొక్క నియంత్రణలో కొన్ని స్వంత భూములనేటివి ఉండేటివి. వాటిని రాజకంకేట అనే పేరుతో పిలిచేవారు.
అయితే ఈ భూములపై వచ్చేటటువంటి ఆదాయం అనేది డైరెక్ట్‌గా రాజుగారి ఖజానాకే చేరేది. శాతవాహనుల పరిపాలనలో గుల్మిక అనే పదం దేనిని సూచిస్తుంది? ఆప్షన్ ఏ పౌరసభ, ఆప్షన్ బి సైనికాధికారి, ఆప్షన్ సి గ్రామ పెద్ద, ఆప్షన్ డి వాణిజ్య కేంద్ర అధికారి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి గ్రామ పెద్ద. శాతవాహనుల పరిపాలనలో గుల్మిక అంటే గ్రామస్థాయి పరిపాలనలో కీలక పాత్ర పోషించేటటువంటి గ్రామ పెద్ద అని అర్థం. ఈ గుల్మిక ఏం చేస్తాడంటే గ్రామ పరిపాలన, భూములకు సంబంధించిన పన్నులు, శాంతి భద్రతల పరిరక్షణ వంటి బాధ్యతలను నిర్వహించేవాడు. ఓడ తెరచాప లేదా లంగరు వేసిన ఓడ చిత్రంతో కూడిన నాణెములు ముద్రించిన శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ ఏ యజ్ఞశ్రీ శాతకర్ణి, ఆప్షన్ బి హాలుడు, ఆప్షన్ సి గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ డి విజయశ్రీ శాతకర్ణి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ యజ్ఞశ్రీ శాతకర్ణి. యజ్ఞశ్రీ శాతకర్ణి ముద్రించినటువంటి నాణేలపై ఓడ తెరచాప లేదా లంగరు వేసిన ఓడ వంటి సముద్ర వాణిజ్యానికి సంబంధించిన చిహ్నాలు కనిపిస్తాయి. ఇవి శాతవాహనుల కాలంలో వాళ్ళు వాణిజ్యానికి సముద్ర మార్గాలు ఎంత ముఖ్యమో సూచించడమే కాకుండా వారి నౌకా శక్తిని ఇవి ప్రతిబింబిస్తాయి. శాతవాహనుల రాజవంశ లాంఛనంగా భావించబడే చిహ్నం ఏది? ఆప్షన్ ఏ సింహం, ఆప్షన్ బి చంద్రుడు, ఆప్షన్ సి నంది, ఆప్షన్ డి సూర్యుడు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి సూర్యుడు. శాతవాహనులు సూర్యుడిని తమ రాజవంశానికి లాంఛనంగా స్వీకరించారు. అలాగే నాణేలు, శాసనాలపై కూడా సూర్యుని చిత్రాలు మనకు కనిపిస్తాయి. సాంచి స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించిన శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ ఏ ఒకటవ శాతకర్ణి, ఆప్షన్ బి రెండవ శాతకర్ణి, ఆప్షన్ సి మూడవ పులోమావి, ఆప్షన్ డి గౌతమిపుత్ర శాతకర్ణి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి రెండవ శాతకర్ణి. సాంచి స్తూపానికి దక్షిణ తోరణం నిర్మించింది ఎవరంటే రెండవ శాతకర్ణి. ఈ తోరణం శాతవాహనుల యొక్క కళారూపాలను మరియు బౌద్ధ సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ బిరుదులు గల శాతవాహన రాజు ఎవరు? ఆప్షన్ ఏ ఒకటవ శాతకర్ణి, ఆప్షన్ బి రెండవ పులోమావి, ఆప్షన్ సి గౌతమిపుత్ర శాతకర్ణి, ఆప్షన్ డి మూడవ పులోమావి.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి. గౌతమిపుత్ర శాతకర్ణి. ఏక బ్రాహ్మణ, ఆగమ నిలయ వంటి బిరుదులు గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్నాయి. అలాగే వీటితో పాటుగా క్షత్రియ దర్భమాన, త్రిసముద్ర తోయ పీతవాహన అనేటటువంటి బిరుదులు కూడా గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్నాయి. ఈ గౌతమిపుత్ర శాతకర్ణి తన పరిపాలనా కాలంలో ప్రజలకు సుస్థిరమైన పాలనను అందించాడు.